గొడవ పెరిగామన్న అదిగో వీళ్ళంతా కలుసుకున్నారు కదా. ఒక్క నిమిషం చెప్తారు పరిగెత్తి పాలు తాగడం రవి ఆ కారు నుంచి పెట్టమంటారు నిన్న అది
అమాయంగా నుంచున్నాడు చూసాడు ఇన్నోసెంట్ మీరు పంచకట్లాడేరా స్లో మెల్లిగా లేడీస్ పెట్టండి గ్రౌండ్ వీరే కాకుండా అక్కడ ఉంటున్నారా ఎవడో మీరు పక్క రావాలి రావండి మీరు పక్క రండి అమ్మా కొంచెం ముందుకు వచ్చి అలగండి. అరే బాబా ఇక్కడ దండేసి చేపిద్దాం టైం పట్టింది నేను వస్తున్నా. So heartily welcome. So committee 1993 batch. So మీ అందరూ కూడా heartily welcome మా సంగీత తరగతి. స్వాగతం 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 నవరస శోభిత ప్రాణం మొదటి సరసహృదయులకు స్వాగతం పూజలు తీర్థలు కళావస్తువుల శోధనస్థలికి స్వాగతం సుందరం సుమధురం నీతి సంగరం శుభకరం దివ్య స్వాగతం 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 రెడీ 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 సో హార్ట్లీ వెల్కమ్ అండి అందరూ కూడా. మరి
1991 సాంగ్ ప్లే చేయండి. సో యాక్చువల్లీ సంక్రాంతి ఇంకా 3 days ఉంది. సో సంక్రాంతి ముందే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మీ అందరి తరఫు నుంచి. సో సార్ అందరూ చూడకే ಮತ್ತೆ ತಂದೆ ಹೀಡುಕೆ ಸಿಕ್ಕೆ ಸೈಡ್ಗೆ ಅಡಿಗೆ ತಂದೆ ಚೂಡಿಗೆ ಒಂಟೋ ಬೇಡಿಕೆ ಚಿಕ್ಕಂದಿ ನಾಡಿಗೆ సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. దయచేసి అవకాశం ఉంటే అందరూ కూర్చునండి. చిన్న విన్నపం అండి, ఈ రోజు మాత్రం ఎవరుండే ఇప్పుడు రోజు ఉండేదే నుంచి ఒక్క మాట గమనించండి. ఈ ఒక్క రోజుకి మీ స్థాయి Nada
వచ్చి ఆడుకో మోనికా థ్యాంక్ యూ సో మచ్. మరి పాపం వాళ్ళకి అదృష్టం ఉండి మీకు అవకాశం ఉంటే గట్టిగా చెప్పండి ఒకసారి. ఏదో చెప్పండి, వాళ్ళు చెప్పాలి కొడతారు బాబు సార్ మంచిగా. అవకాశం ఉంటే గమనించండి. ఏది ఏమైనా చప్పట్లు కొట్టిన వారికి మా ధన్యవాదాలు, కొట్టని వాళ్ళకి మా శుభాకాంక్షలు. ఇంకేస్తాం ఇంటికి వచ్చాము, చేసేదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి పండుగలో భాగంగా ప్రతి ఒక్కరికి లేడీస్కి గేమ్స్ ఉన్నాయి, బాయ్స్కి చక్కని డ్యాన్సులు ఉన్నాయి. సో టుడే ఫుల్ ఎంజాయ్ ద డే. మరి 10th క్లాస్ ఫేర్వెల్లో అందరూ దాదాపుగా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎవరన్నా అప్పట్లో డ్యాన్స్ ఉంటారా? అప్పుడు ఎవరన్నా డ్యాన్స్ చేశారు? బ్రో 10th క్లాస్లో ఎవరన్నా లాస్ట్లో ఫేర్వెల్లో డ్యాన్స్ వెళ్ళేదా? ఎవరన్నా ఈ నేస్తాడు ఈసి ఎన్నై వెళ్ళేదా? అన్న ఫుల్ జోష్. అందుకని ఏసీలో ఈ కిట్టు అవునా కదా? మ్యాగీ మేడం రండి, తెలుగు మేడం రండి, తెలుగు టీచర్ చెప్ప, తెలుగు టీచర్ గిఫ్ట్ అబ్బాయి. సంస్కృతం కాకపోతే ఇది కదా సంస్కృతం ఉంటాయి. స్టూడెంట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ సార్. నేను ఇచ్చిన పని దీనికి సరిపోయాను డాన్స్. థ్యాంక్ యూ. అది వాల్యూ డబ్బు కాదు, ఆ సంతోషానికి, ఆ అంగిడికి. థ్యాంక్ యూ. చదువుకున్నాగా అప్పట్లో మా అమ్మాయి బాగా జోషు, ఇప్పుడు జోషే. లైట్గా జస్ట్ లైట్గా తిరిగి నాతో సో మరి ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ని ఎవరి వంతు వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్యం గారు ప్రభాకర్ సార్ ఆల్సో ప్రభాకర్ గారు ప్లీజ్ ఈ ఆనందాల హరివీళ్ళకి చక్కగా ఇతర సదస్సులాగా 7 రంగుల్ని తీర్చిదిద్దారు వీళ్ళందరూ. ప్లీజ్ ప్లీజ్ గట్టిగా కొడల గారు రావాలి. ఎవ్రీబడి వికెట్స్, ఎవ్రీబడి అమ్మదమ్మ 4 పిల్లర్స్ ప్లీజ్. సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మన గురువులకి, మన మిత్రులకి, అలాగే పెద్దలకి అందరికీ మొదటగా నమస్కారం చేస్తూ, నవంబర్ నెలలో ఈ ప్రోగ్రాం గురించి చర్చించి వెన్నంటి మనల్ని అభినందిస్తూ ముందుకు నడిపిస్తున్న మన గురువులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎక్కడెక్కడి నుంచో ముందు రోజుగానే వచ్చి అలాగే ఈ ప్రోగ్రాంని ఎంత గ్రాండ్గా సపోర్ట్ చేసినటువంటి మన మిత్రులందరికీ, మన క్లాస్మేట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంని మన గురువుల్ని వేదిక మీదకి ఆహ్వానించి అందరం సత్కరించి వాళ్ళని ప్రోగ్రాం మొదలు పెడదామని మొదలు పెడదాం. థ్యాంక్ యూ. సహోదరులందరికీ, మన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక 2 నెలల క్రితం మీ నలుగురు అక్కడ ఎదురయ్యి ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి ఘనంగా 35 ఇయర్స్ అవుతుంది
ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మనకి 50 years అయినాయి. ఈ రెండుగా గుర్తుంటాయని మనకి ఈ కార్యక్రమానికి ముందుగా మేము నలుగురు అక్కడ పూనుకొని వెంటనే మెసేజ్ రూపంలో తెలియపరిస్తే ప్రతి ఒక్కరూ మేము సై అనుకుంటూ అందరూ తోడ్పాటు చేశారు. ఆ విధంగా మన కర్లపాలెం సెంటర్కి చేరి మేము అక్కడ నుంచి గుంటూరు నుంచి వచ్చి మన సమావేశం పెట్టుకుంటే లోకల్లో ఉన్న వాళ్ళందరూ నాన్ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతసారి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం, అందరూ మేము మన తోటి సహోదరులు ఆ రోజు అభయం ఇచ్చారు. వాళ్ళ తోడ్పాటుతోటి మీ నలుగురిని ప్లస్ ఇంకా అందరూ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఈ 2 నెలలు కార్యాచరణ చేసుకుంటూ వచ్చినాం. అందువలన ఇది సక్సెస్ అవటానికి చాలా ఇదైంది. ఈ కార్యక్రమాన్ని మన పాతాళ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహిస్తారు. థ్యాంక్ యూ మిస్టర్ ప్రభాకర్. ఇప్పుడు మనకు విద్య నేర్పించి మనం అందరం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి మన గురువుల్ని సత్కరించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మన గురువులకి అలాగే మన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ జాన్, ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. మనకి జ్ఞానాన్ని, సాంఘిక విజ్ఞానాన్ని, ఇంగ్లీష్ని నేర్పించిన మన శివకుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. మోహన్ కృష్ణ రఘు. సో సార్ గారిని దయచేసి రఘు గారు మోహన్ కృష్ణ గారు రండి ప్లీజ్. మ్యూజిక్ మ్యూజిక్. రఘు గారు మోహన్ కృష్ణ గారు కలిసి ఇచ్చి సార్ని సత్కరించుకున్న మంగళ వైద్యం వచ్చా ఎదురుబడి మంగళ వైద్యం అడిగినా ఎంతో సంతోషం. ఎదురుబడి ఆనందం, ఎంతో ఆనందం. వారు లేని మనం వాస్తవానికి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి వస్తానని మాటిచ్చి అదేవిధంగా వచ్చిన శివకుమార్ మాస్టర్ గారికి ధన్యవాదాలు మన అందరి తరఫున.
గణిత విజ్ఞానాన్ని నేర్పించిన, అది కూడా మనకి ఆ లెక్కల్ని కష్టం లేకుండా నవ్విస్తూ నేర్పించిన జనార్దన ప్రసాద్ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. బాలాజీ బాపూజీ గారు, బాలాజీ బాపూజీ సగౌరవంగా సార్ని ఆహ్వానిస్తూ గౌరవంగా పుష్పగుచ్చాన్ని వారిని గౌరవిస్తూ, అలాగే వారి మర్యాదపూర్వకంగా స్వాగతించి సంతోషకరంగా వారి ఆశీర్వాదం తీసుకుంటూ వారికి పట్టు వస్త్రంతో సన్మానించుకుంటున్న విద్యార్థులు గట్టిగా చెప్పట్లు. అవకాశం ఉంటే కొడతా ఉండండి, అవకాశం లేకపోయినా కొట్టండి, ఇలాంటి కొట్టండి. చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన ఇంటి పేర్లతో సహా మాస్టర్ గారు చెప్తున్నారు. మనకు కూడా గుర్తుండకపోవచ్చు, మన తమ్ముళ్ళు ఎవరైనా చదివితే వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. మాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. మాస్టర్ గారి యొక్క జ్ఞాపక శక్తికి మేము చాలా ఆశ్చర్యపోయాం ఆ రోజు. అందరినీ కూడా గుర్తుపెట్టుకొని మరి మాకన్నా కూడా ఎక్కువ పేర్లు చెప్పారు మాస్టర్ గారు. అందరి పేర్లు, క్లాస్లో అందరి పేర్లు చెప్పారు. మన తర్వాత బ్యాచ్ పేర్లు కూడా చెప్తున్నారు మాస్టర్ గారు, మన జనార్దన ప్రసాద్ మాస్టర్ గారు. చాలా సంతోషం మాస్టర్ గారు, మమ్మల్ని అందరినీ గుర్తించుకొని దీవించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మాకు అంటే ఇక్కడ సెక్షన్ వైజ్గా నేను విడదీసి చెప్తున్నాను కాదు, యాక్చువల్గా జనార్దన ప్రసాద్ గారు తెలివైన ఏ సెక్షన్ స్టూడెంట్స్ లెక్కలు చెప్పారు. సరదాగా అన్నాను. బి సెక్షన్ అంటే తెలివైన ఏ సెక్షన్ అంటే మన పంచకట్ల 7 కొండలు మాతో పార్టిసిపేట్ చేసేటప్పుడు మా ఏ సెక్షన్ తెలియగలడని చెప్తుంటాడు. సో అందుకనే జనార్దన ప్రసాద్ గారు ఏ సెక్షన్ తెలియగలవాడు లెక్కలు చెప్పారని చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. అలాగే మనకి యాక్చువల్గా అంటే వాళ్ళని కూడా ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం మనం ఆనందంగా ఉందని చెప్తున్నాను. 8వ తరగతి 9వ తరగతి సగం వరకు మనకి రాజమోహన్ రావు గారు అని బి సెక్షన్ వాళ్ళకి లెక్కలు చెప్పేవాళ్ళు. ఐ థింక్ నా 9వ తరగతిలో రాజమోహన్ రావు గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఇదే స్టేజ్ మీద సన్మానం చేసుకున్నాం. మరి మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. తర్వాత మనకి 9th క్లాస్ హాఫ్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి లెక్కల్ని నేర్పించడానికి కనకసుందరం మాస్టర్ గారు వచ్చారు మన స్కూల్కి. కనకసుందరం మాస్టర్ గారు కూడా మనకి ఒక 10th క్లాస్లో కూడా బి సెక్షన్ వాళ్ళకి లెక్కలు చెప్పారు. మాస్టర్ గారిని కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాం, కనకసుందరం మాస్టర్ గారిని. హరికుమారి గారు, జ్యోతిర్మయ్య గారు వచ్చి మాస్టర్ గారిని సన్మానించాల్సిందిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. హరికుమారి గారు, జ్యోతిర్మయ్య గారు, మెస్సీ గారు. హార్ట్లీ వెల్కమ్ మేడం. మెస్సీ గారు, చాలా సంతోషం. వన్స్ అగైన్ మేడం ప్లీజ్, తను కూడా వస్తారు. వన్స్ అగైన్ ఎక్స్క్యూజ్ మీ మేడం. సో ముగ్గురు కలిసి సార్ని చక్కగా పట్టు అలంకరణగా పట్టు వస్త్రంతో సార్ని సగౌరవంగా సన్మానించుకుంటున్నారు. ఇక్కడ ఇది మా బి సెక్షన్ స్టూడెంట్సే సన్మానం చేశారు. సూపర్, ఇది సూపర్, ఇది వాస్తవం. మనకి
6th 7th క్లాస్లో మనకి అంటే అది ఎలా మొదలు పెట్టాలో కొద్దిగా మరి అర్థం కావట్లేదు, కానీ చెప్తాను. అంటే ఇప్పుడు మాకు అంటే సార్ తిరిగి వచ్చిన తర్వాత మేము అనుకుంది ఏంటంటే మాకు డ్రీమ్ రోల్ అనుకున్నాం సార్ని. అది ఎవరో చెప్పవసరం లేదు, మన నరసింహారెడ్డి సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సార్ నరసింహారెడ్డి గారిని ఫయాజుద్దీన్ పరిశుద్ధరావు గారు సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ సార్. హార్ట్లీ వెల్కమ్. ఎంతో సంతోషంగా జరిగే పండుగ ఇది. ఒక మంచి పండుగ. ఈ పండుగ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాస్తవానికి మన సారే స్టూడెంట్లో ఉన్నారు, ఆయనే స్టూడెంట్లో ఉన్నాడు, వాళ్ళే సార్లు ఉన్నారు. మన నరసింహారెడ్డి మాస్టర్ గారిని ఆహ్వానించడానికి మేము అందరం వెళ్ళాము. సారు తప్పకుండా వస్తానని చెప్పి మాట ఇచ్చారు, అలాగే వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరోజిని మేడం మేడం యాక్టివ్గా ఎంత సపోర్ట్ చేశారు అంటే ప్రోగ్రామ్ని ఎలా కండక్ట్ చేయాలి, ఎక్కడ ప్రిమిసెస్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పి ఈ విషయాలన్నీ చెప్పారు. అలాగే మనం ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి వెస్ట్ గోదావరి వెళ్దామని చెప్పి అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో మీరు అందరూ వెళ్ళేటప్పుడు నేను పులిహార చేసేస్తాను తీసుకువెళ్ళండి అని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంత సపోర్ట్ చేశారు మేడం గారు, సత్యవతి మేడం గారు. మనం యూత్ కాదు, సత్యవతి మేడం గారే యూత్ ఇక్కడ, అంత సపోర్ట్ చేశారు. అలాగే పులిహార వద్దండి అంటే ఇంటికి వెళ్ళి నిమ్మకాయలతో పులిహార చేసి తీసుకెళ్ళి అందరికి నిమ్మకాయలు కూడా ఇచ్చారు సంచినండి మేడం గారు. మేడం గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సార్ గారిని కూడా, సుధాకర్ రెడ్డి మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మణి గారు, ఏట్ల భారతి గారు వచ్చి మేడం ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ రావాలి. చాలా సంతోషంగా మేడం గారిని సగౌరవంగా ఆహ్వానించి మరి గర్ల్స్ ప్రేమతో పట్టు వస్త్రంతో సత్కరిస్తున్నారు. అన్నీ ఉన్నాయి. ఈ పండగ ఉగాది పచ్చడి లాంటిది, తీపి ఒగురు పులుపు అన్నీ ఉంటాయి. అలాగే ఫస్ట్ ఈ ప్రోగ్రాము తలపెట్టగానే మనకి అందుబాటులో ఎవరున్నారు అనేటటువంటి దాన్ని తెలుసుకుంటే మన సరోజిని మేడం గారు గుంటూరులోనే పలకలూరులో హెచ్ఎంగా చేస్తున్నారనే విషయం మాకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి మేడం కలిసి వచ్చాము. మేడం గారు కూడా ఒకసారి వస్తున్నారు, దారిలో ఉన్నారు. మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారిని కూడా సన్మానించుకుందాం. అందరి కలయిక ఎంతో సంతోషంగా ఉంది. స్టూడెంట్స్
స్నాక్స్ తినాలి తప్పకుండా. ఈ కార్యక్రమాన్ని మన గురువుని సన్మానించుకునే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇప్పుడు మన గురువులు వాళ్ళ యొక్క సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా శివకుమార్ మాస్టర్ గారిని కోరుకుంటున్నాము. సూపర్. మిత్రుల యొక్క లిస్టు మన పానుగండి శ్రీనివాసరావు గారు నంబర్తో సహా తయారు చేశారు. అందులో మన మిత్రులు కొంతమంది చనిపోయారు. సో వాళ్ళకి ఒక 2 నిమిషాలు మనం వాళ్ళ ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాము. మన మిత్రుల కోసం గిలి నాగరాజు కుమారి గారు, రౌతు ధనలక్ష్మి గారు, పిట్ల రామకోటిరెడ్డి గారు, ముజీర్పేట్ మన మిత్రుడు కొత్తమాసు విజయలక్ష్మి గారు, పద్మనాభన్ రవికుమార్ గారు, దెందుగూరి గోపాలకృష్ణ గారు, షేక్ అబ్దుల్ యాసిన్, జోగి మోహన్ బాబు గారు, అలాగే మన గురువులు మన అందరికి గుర్తుండే ఉంటుంది మన శీలం భారతీదేవి గారు, తెలుగు టీచర్ గారు, చిరంజీవి మాస్టర్ గారు, సుదర్శన్ రావు మాస్టర్ గారు, అలాగే శ్రీనివాసరావు మాస్టర్ గారు, ఎల్లసిరి సుబ్రహ్మణ్యం గారు మన హిందీ మాస్టర్ గారు, ఇలా అనేక మంది మన చదివిన మాస్టర్లకు ఆత్మశాంతి కోసం కూడా అందరి తరపున 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. అంటే మన ఉన్నప్పుడు మనకి సార్ గారు మన మాస్టర్ గారు ఉండకపోవచ్చు, కానీ మనలో చాలా మందికి సుపరిచితులు. మేము కూడా వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం తీసుకున్నాము. ఆ మాస్టర్ గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ముదురు శ్రీనివాసరాజు గారు, ముదురు నాగరాజు, పెరిమెచ్చ వేణు స్టేజ్ మీదకి వచ్చి మాస్టర్ గారికి పుష్పగుచ్చాన్ని మద్దుల శ్రీనివాసరావు గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెనుమెచ్చ వేణు, ముదురు నాగరాజు, మద్దుల శ్రీనివాసరావు, నాగు, నగేష్ ఎంత రావాలి ప్లీజ్. రావాలి నాలం సురేష్ నిదానంగా రావాలి. ఫాస్ట్ రమ్మనేమో చూసి అన్నాయి. మన మిత్రుడు స్వాగత సుమాంజలి మనకి ఒక స్వాగత సుమాంజలి వినిపిస్తాడు మన మిత్రుడు పరిశుద్ధరావు. అందరికీ
ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి మై క్లాస్మేట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన గురువులు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేలాగా కృషి చేసినందుకు గాను మరి వారికి ఒక చిన్న స్వాగత పాట రాత్రి అప్పుడెప్పుడే అనుకొని రాశాను. సో అది వినిపిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. ఈ స్వాగత కుసుమాంజలి. పాఠశాలలో మాకు చదువులు నేర్పించి చదువులతో పాటు సంస్కారం నేర్పించి. పాఠశాలలో మాకు చదువులు నేర్పించి చదువులతో పాటు సంస్కారం నేర్పించి ఉన్నత చదువులకు కారకులైనారు. ఉన్నత చదువులకు కారకులైనారు. మా కాళ్ళపై మమ్మును నిలబెట్టినారు. మా కాళ్ళపై మమ్మును నిలబెట్టినారు. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. ఈ స్వాగత కుసుమాంజలి. ఎన్నెన్నో పరీక్షలు నిర్వహించినారు. తప్పొప్పులు సవరించి దండించినారు. ఎన్నెన్నో పరీక్షలు నిర్వహించినారు. తప్పొప్పులు సవరించి దండించినారు. జీవిత పాఠాలను నేర్పించినారు. జీవిత పాఠాలను నేర్పించినారు. మా జీవితాలను మార్చేశారు. మా జీవితాలను మార్చేశారు. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. ఈ స్వాగత కుసుమాంజలి. 35 వసంతాల పండుగలో మీరు వేదిక మీద ఆసీనులైనారు. 35 వసంతాల పండుగలో మీరు వేదిక మీద ఆసీనులైనారు. ఇంతకంటే సంతోషం మాకేముంటుంది. ఇంతకంటే సంతోషం మాకేముంటుంది. రుణపడి ఉంటామండి మేమెప్పుడు మీకు. రుణపడి ఉంటామండి మేమెప్పుడు మీకు. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. ఈ స్వాగత కుసుమాంజలి మీకిదే మా పుష్పాంజలి. ఈ స్వాగత కుసుమాంజలి. అందుకోండి స్వాగతం ఆత్మీయ గురువులకు స్వాగతం. గొప్ప స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ.
సూపర్ సూపర్ సార్, చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా పాడారు, చక్కగా వర్ణించారు. సూపర్. మన మిత్రుడు పరిశుద్ధరావు గారు మన గురువులకి ఆత్మీయ స్వాగతాన్ని పలికినాడు. మనందరం ఒకసారి మన పరిశుద్ధరావుకి క్లాప్స్ కొడదాం. అలాగే ఇప్పుడే మన ఈ స్కూలు ప్రిమిసెస్ని అడగంగానే మనకి మాస్టర్ గారి సపోర్ట్ తోటి మీరు ఈ ప్రోగ్రామ్ని చక్కగా నిర్వహించుకోమని ప్రస్తుత స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు వేణుమాధవ్ గారు ఇప్పుడే వచ్చేసారు. వారిని కూడా సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అనురాధ గారు, మల్లాలపు రవి గారు, రవి గారు, కృష్ణకిషోర్ రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి. కృష్ణకిషోర్. ఈరోజు ఎంతో సంతోషకరమైన ఆనందమైనటువంటి రోజు. 91వ సంవత్సరంలో 91వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసుకొని మరి ఇప్పుడు 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఇక్కడ గెట్ టుగెదర్ అనేటువంటిది అందరూ కలిసి సంతోషంగా సమావేశమై మనం ఒక ఆనందమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే తపనతో మరి ఎంతో శ్రమ చేసి 2 నెలల పాటు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ సభాస్థలి ఇవన్నీ ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో నిర్వహించడము, ఈ రకమైనటువంటి సమావేశ స్థలము, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ గెట్ టుగెదర్లు నేను చూడలేదన్నమాట. నా వరకు నేను కనుక ఆలోచించినట్లయితే అది ఒక ముదావహము, సంతోషకరమైనటువంటి వార్త. ఈ 91వ సంవత్సరంలో నా 2వ కుమారుడు కృష్ణకిషోర్ కూడా ఇక్కడే చదివాడు. నేను మా పిల్లలు 3 ఇక్కడే చదివారు. ఆ 2వ కుమారుడు కృష్ణకిషోర్ కుమార్ ఇక్కడే 91వ సంవత్సరం మార్చిలో రాశాడు. మరి నేనే ఇంగ్లీషు, సోషల్ స్టడీసు ఎక్కువగా ఈ క్లాసులకి నిర్వహించడం అనేటువంటిది జరిగింది. చాలా వరకు ఎక్కువగా ఇంగ్లీష్ క్లాసులు అనేటివి, తర్వాత సోషల్ స్టడీస్ చెప్పడం అనేది. నేను సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడిని అసలు ప్రాథమికంగా. అయితే మేము 2 సబ్జెక్టులు హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత. నా వరకు నేను చాలా ఆసక్తికరంగా ఇంగ్లీష్ అనేటువంటి దాన్నే నేను చెప్తూ వస్తూ ఉన్నాను. అట్లాగే రిటైర్ అయ్యేంత వరకు కూడా అదేవిధంగా చాలా వరకు మరి ఇక్కడ 1986లో వచ్చాను ఇక్కడ ఈ పాఠశాలకి. అక్కడి నుంచి 14 సంవత్సరాలు ఇక్కడ 2000 వరకు కూడా ఇక్కడ పనిచేశా. తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోట్ అయ్యి 2012లో రిటైర్ అయినా. ఒకటి విజయవంతంగా ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా భగవంతుడి అనుగ్రహంతో సమర్థవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త నాకు. అట్లాగే మీ అందరికీ కూడా
మరి విద్యని అందించడం అనేటువంటిది ఆ రోజుల్లో మరి పుస్తకము, పాఠశాల గది అంటే 35 సంవత్సరాల క్రిందట మీకు అందించినటువంటి విద్యలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము సహ ఉపాధ్యాయులు. ముఖ్యంగా మరి జనార్దన ప్రసాద్ గారు, కనకసుందరరావు గారు, తర్వాత సత్యవతి టీచర్ గారు, తర్వాత నరసింహారెడ్డి గారు, అట్లాగే ముదునూరి శ్రీనివాసరాజు గారు. దాదాపు మేము ఒక 10 సంవత్సరాలు కలిసి పనిచేసాం అందరం కూడా ఇక్కడ ఈ పాఠశాలలో. మేమంతా కలిసి పనిచేయటం, మేమందరం కూడా ఏ అరమరికలు లేకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మేము అనేక విషయాలు తెలుసుకుంటూ పాఠాలు చెప్పాం. మాకు చేతనైనంత వరకు పాఠ్యాంశాలని చాలా చక్కగా విశదీకరించడానికి ప్రయత్నం చేశాం మేము. ఎందుకంటే ఎవరూ ఏ అంశంలో నిష్ణాత 100% ఉండటమనేది మానవుడికి కష్టమైన అంశం. అయితే తాను నేర్చుకున్నటువంటిది, తెలిసినటువంటిది విద్యార్థులకు అందించడం అనేటటువంటిది చాలా వరకు చాలా ఒక ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము అందరం కూడా చేశాం. అట్లాగే తర్వాత ఇక్కడ ఆశీనులైనటువంటి శ్రీ స్వర్ణ వేణుమాధవ్ గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. వారు మేము దగ్గర బంధువులు, ఆయన మా మేనల్లుడు కూడా. నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇక్కడ చెప్పడం అనేటువంటి. తర్వాత 35 సంవత్సరాల తర్వాత అందరినీ గుర్తుపెట్టుకోవటం, పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి అంశం. వచ్చిన తర్వాత పేరు తెలుసుకొని వెంటనే జ్ఞాపకం వస్తారు, ఓహో ఫలానా అనేటువంటిది. అట్లా ఈరోజు మనం అందరం కూడా కలుసుకున్నాం, అందరినీ గుర్తించడం జరిగింది. అందరికీ కూడా నేను కూడా అభినందనలు తెలియజేశాను, ఆశీర్వదించాం. అసలు ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా మేము చేయదగినటువంటి పని ఈ సందర్భం అనేటువంటిది. అట్లా మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిస్థితుల ముందు ముఖ్యంగా ఆశీర్వదించడం. పెద్దవాడిగా కూడా బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో నేనే పెద్దవాడిని. నేను ఇప్పుడు 71 సంవత్సరాలు నా వయసు. సరే, ఏదో భగవంతుడి దయ వల్ల నేను 20 సంవత్సరాల వయసులో ఏ మైండ్ కలిగి ఉన్నానో 71 సంవత్సరంలో కూడా అదే మైండ్ కలిగి ఉన్నాను. అంటే బ్రతుకున్నంత వరకు కూడా మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా శక్తివంతంగా సమర్థతతో ఉండాలి అనేది నా కోరిక. అట్లాగే నేను మంచి ఆయురారోగ్యాన్ని కూడా కోరుకుంటా. భగవంతుడు ఏం చేస్తాడనే తర్వాత విషయం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మానవ జీవితంలో ఉన్నది అంటూ ఏమి ప్రత్యేకంగా ఏమి ఉండదు. మరి మనం సృష్టించాడు కాబట్టి దీన్ని చాలా కాలం ఈ సమాజంలో కలుస్తాం, తింటాం, తాగుతాం, నిద్రిస్తాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. సరే, ఉన్నటువంటిది జాతస్య మరణం ధ్రువం అనేటువంటిది. అయినా కానీ మనం అందరం కూడా మంచి ఆయురారోగ్యాలను కోరుకోవాలి సమాజంలో. మనము అంటే మనము, మన బంధుమిత్రులు, మన సంతానం, కుమారుడు, కూతుర్లు, మనవళ్ళు, మనవడు అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలను కోరుకోవటం అనేది ముఖ్యం. అయితే కోరుకొని వాటిని మనం నెరవేర్చుకోవాలి అంటే కొన్ని మనము క్రమశిక్షణతో మనం చేయగలిగితేనే అవి మనం ఆ స్థాయిలోకి వెళ్ళగలం. అయితే మీరంతా కూడా ఏమి చిన్నపిల్లలు కాదు. అందుకనే మీరంతా కూడా మిత్రులే నాకు, నేను భావించేటటువంటి. నేను విద్యార్థిగా ఏదో చిన్నపిల్లలుగా ఏదో మాట చెప్పడానికి అనేది రాలేదు. అసలు నా ఉద్దేశం అది కూడా ఉండదు.
కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని మనకు తెలియకుండానే జన్మతహా వస్తూ ఉంటాయి. నేను ఏ విద్యార్థిని తొందరగా అసలు ఏరా అని పిలవాలి ఎవరిని, అప్పటికి ఇప్పటికీ కూడా. అట్లా కొట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఎవరిని కూడా నేను కొట్టల. అంటే అన్లెస్ హీ బిహేవ్ ఇన్ ఇండిసిప్లిన్ వే ఓన్లీ ఐ గేవ్ ఎ స్లాప్. బాగా క్రమశిక్షణ అతిక్రమించినప్పుడు మాత్రమే చాలా పరిమితమైన సందర్భాల్లో ఒక దెబ్బ వేసామండి ఒంగోబెట్టి. అంత తప్పితే ఒక బెత్తాన్ని కూడా నేను ఉపయోగించిన సందర్భం లేదు. అంటే నేను ఇంట్లోనూ అదే పత్రం ఉంటాను, బయట అదే పత్రం ఉంటాం. మా కుమారులైనా బయట ఎంతోమంది చదువుకోవటానికి వచ్చుంటే మరి వాళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో ట్రీట్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక మనం సమావేశమైనాం, మీతో ముచ్చరించేటువంటి అంశాల్లోకి వచ్చేటప్పటికి మీరు దాదాపు 49-50 సంవత్సరాల వయసులోకి వచ్చారు. మీరంతా పెద్దవాళ్ళు, మీరు సంతానము, ఉద్యోగాలు ఇవన్నీ కూడా కొంతమంది ఆ స్థాయిలో చేరుకొని కూడా ఉంటారు. మంచి ఉన్నతమైన చదువులు చదువుతూ ఉంటారు మీ సంతానం అనేటువంటి వాళ్ళు కూడా. మీరు కూడా వాళ్ళని తీర్చిదిద్దండి బాగా. ముఖ్యంగా ఏంటంటే మానవ జీవితంలో కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనము కట్టుబడి ఉంటే పిల్లలు కూడా కట్టుబడి ఉంటారు. వాటి కొన్ని నేను నమ్ముకున్నటువంటివి, నేను నా శిష్యులకు నేర్పినటువంటి అంశాలు ఏంటంటే ఎక్కడికి పోయినా ఒక 4-5 మాటలే. ఏమిటంటే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస, నిస్వార్థము. వీటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతవరకైనా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను వాటిని ఆచరణలో పెట్టడానికి అసలు నేను ఉన్నానా లేదా ముందు, ఇవన్నీ మీకు చెప్తున్నానని కాకుండా నేను ఉన్నప్పుడే ఇతరులకు చెప్పేటటువంటి నైతిక హక్కు నాకు ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అట్లాగే చక్కగా మంచి సూత్రాలకు కట్టుబడి మీరు జీవితాన్ని గడుపుతూ మీ స్థాయిలో మీ ఉద్యోగాల్లో మనము ఇవాళ ఎట్లా ఉంటుందంటే చాలా వింటూ ఉంటే ఏం పని చేయకుండా సంపాదించాలి అనేటువంటి సూత్రం ఒకటి కనపడుతూ ఉంటుంది సమాజంలో. అట్లా కాకుండా మనం పనిచేస్తూ మన పిల్లలు కూడా అట్లాగే పనిచేయమని చెప్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి. అట్లా మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మీరు ఎంతో ఉన్నతమైనటువంటి మనసుతో గౌరవంతో ఉపాధ్యాయుల మీద అందరి దగ్గరికి వెళ్ళి మరి ఎంతో శ్రమ అనే దానికి వచ్చి అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించారు. మరి ఆ విధంగానే బయలుదేరి కట్టపాలెం సెంటర్ నుంచి కూడా ఎంతో ఉత్సాహంతో క్రమశిక్షణతో మనమంతా కూడా ఈ సభాస్థలికి చేరుకున్నాం. మరి చేరుకున్న దగ్గర నుంచి కూడా మీరు మా మీద ఎంతో ఆప్యాయాన్ని, అనురాగాన్ని, క్రమశిక్షణతో మమ్మల్ని ఎట్లాగంటే మమ్మల్ని ఒక బొకే శాలువాతో సత్కరించడం అనేటటువంటి చాలా ఒక గొప్ప విషయం అన్నమాట మనకు. కాబట్టి వాటన్నిటికీ కూడా చాలా ఆనందమైనటువంటిది, చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ ఈ 91 బ్యాచ్ విద్యార్థులు మిత్రులు మీరంతా అని చెప్పి మొట్టమొదటినే నేను చెప్పాను. కాబట్టి మీరు మంచి మిత్రులు, మీరంతా కూడా ఒక మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చారు. ఎంతో మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. మరి దానికి భగవంతుడు మిమ్మల్ని బాగా ఎల్లప్పుడూ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు, అట్లాగే
సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపాలని, చాలా ఆనందకరంగా ఇట్లాగే మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఏంటో ఎక్కడ చేస్తున్నారో అనేటిది కూడా ఏం తెలియదు, అయోమయం. ఫేస్ చూస్తే సరే అని గుర్తుపడతాం. ఈ అబ్బాయి నీ పేరేంటి, అయినా ఏంటని అంటే చెప్తూ ఉంటారు మామూలుగా. దాంట్లో నేను ఎప్పుడు నాకు ఈ విషయంలో మా స్నేహితుడు జనార్దన్ ప్రసాద్ గారు గుర్తుకొస్తాడు. ఇక్కడ పనిచేసేటటువంటి కాలంలో ప్రతిరోజు క్లాస్లో చూస్తాం, విద్యార్థుల్ని పాఠం చెప్తాం, అంతవరకు వస్తాం. నాబోటి వాడి సంగతి నేను చెప్పినటువంటిది. ఏ విద్యార్థి ఎవరో ఎక్కడ ఉంటాడో ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్యలు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నా విషయంగా నేనే అసలు చెప్పలేదు. కానీ మిత్రుడు జనార్దన్ ప్రసాద్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, ఏ గుట్ట మీద, ఏ చుట్టుపక్కల ఎక్కడ నివసించారు, ఏంటి, ఎవరి కుమారుడు, ఎవరి మనవళ్ళు, మనవరాడు అనే విషయం బాగా చెప్పగలిగినటువంటి మంచి ఇంటెలిజెంట్ బ్రెయిన్ జనార్దన్ ప్రసాద్ గారు. అట్లాగే ఆయన అంతా కూడా ఎప్పుడు కూడా నేను గమనించినటువంటి అంశాలు, క్లాసులో మ్యాథమెటిక్స్ చెప్తున్నా అదే విధంగా ఉంటాడు. స్టాఫ్ రూమ్లోకి వచ్చిన మేము ఏదన్నా కాస్త అలసిపోయినట్లున్నా సరే ఎంతో హాస్యమైనటువంటి జోకులు, ఆ సందర్భానుసారంగా ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. మేమంతా ఎంతో ఉత్తేజితులయ్యేవాళ్ళం ఆ జనార్దన్ ప్రసాద్ గారి యొక్క జోక్స్ అనండి, లేకపోతే తమాషా మాట్లాడండి, ఏమనే కానీ. అట్లా మీరంతా కూడా ఆయన మాటలకి, ఆయన చెప్పినటువంటి హాస్యోక్తులతో పాఠాన్ని చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన ద్వారా మీరు పొంది ఉంటారు. బాగా ఎక్కువగా చాలామందిని గుర్తుపెట్టుకొని ఉంటారు ఆయన. అది నేను చెప్పడం కారణం ఏంటంటే అది కూడా మాకు సంతోషకరమైన అంశమే. మా అందరికీ మాస్టర్ గారు ఎంత చక్కగా ఎంతమందిని గుర్తుపెట్టుకున్నారు ఏమిటి అనేది. కాబట్టి అట్లా మేమంతా కూడా మేము చూసిన సబ్జెక్టులో ఇక్కడ మరి టీచర్స్ చెప్పేవాళ్ళు లేనప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి శ్రీమతి సత్యనారాయణం గారు కూడా మరి పై క్లాసులకు కూడా బయోలాజికల్ సైన్స్ అనేటువంటి చాలా సమర్థవంతంగా బాగా చక్కగా బోధించేవాళ్ళు. మరి అందుకనే మీరు టీచర్ గారిని బాగా అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగే మన కనకసుందరరావు మాస్టర్ గారు, కనకసుందరరావు మాస్టర్ గారు నేను కూడా మామూలుగా దాదాపు ఒక 9 ఏళ్ళు అట్లా పనిచేశాం. సుమారుగా 91 నుంచి 2000 దాకా నేను ఉన్నాను ఇక్కడ. మరి మాస్టర్ గారు కూడా ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ప్రిపరేషన్తో మ్యాథమెటిక్స్ క్లాస్ టీచ్ చేస్తూ ఉండేవాడు. అంటే ఏంటంటే నేను పెద్దవాడిని కాదు, గమనించినట్టు మా స్నేహితుల యొక్క అంశాలను నేను చెప్తూ ఉన్నా. మాస్టర్ గారు చక్కగా బోధించడం, క్రమశిక్షణతో, ఆయన ఎవరిని ఏమనడు, ఇంకా నాకంటే కూడా ఏమనడు నేను అనుకోవటం, కొట్టేసడం ఆయన ఎరగడు, ఎప్పుడూ నవ్వుముఖంతో అట్లాగే ఉండేవాడు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు, నేను ఆయన వెళ్ళిన తర్వాత ఎమ్మటే నేను వచ్చాను. మాస్టర్ గారు కూడా మంచి చక్కగా క్లాసులు చక్కగా బోధించేవాడు. అట్లాగే ఈ శ్రీనివాసరాజు గారు మేము కూడా 9 సంవత్సరాలు పనిచేసాం. మరి ఆయన కూడా చక్కగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ కొన్ని సందర్భాల్లో కూడా బాగా చక్కగా టీచ్ చేస్తూ వచ్చి ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి శక్తి వంచన లేకుండా అటు బోధన, క్రమశిక్షణ అనేటిది మీకు అందించడానికి ప్రయత్నం చేశాం. మీరు వాటిని స్వీకరించి ఇంత స్థాయికి మీరు వచ్చారు. మరి కాకపోతే మీరు ఎవరు ఏం చేస్తున్నారంటే మాకు తెలియదు కాబట్టి పరిచయ కార్యక్రమాల్లో చెప్తూ ఉంటారు బహుశా మీరు. తర్వాత ఆ కార్యక్రమాలు విన్నప్పుడు మీరు ఎట్లా ఏ స్థాయిలో కూడా ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలుగా మీరు ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచి ఇట్లా మాకు సత్కారం చేసి మీకు 2 మాటలు వినిపించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఇక్కడ నాకు పేరున అనేటిది చెప్పగలను కానీ ఎవరు ఏమిటంటే నాకు లోతుగా అంశాలు తెలియదు. కాబట్టి ఈ ఏర్పాటు మీరందరూ కలిసే కొంతమంది దాన్ని ముందుకు వచ్చి దాన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చేసినట్టు అందరికీ కూడా నేను మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, సంతోషం బాగా అందిస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మీరు అందరు చిన్నవాళ్ళు కాబట్టి మంచి భవిష్యత్తు ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలని మళ్ళీ మరొకసారి ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిన్న విన్నపం, సమయాభావం వల్ల మన మిగతా గురువులను కూడా మాకు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. తర్వాత ఈ మన గురువుల యొక్క సందేశం తర్వాత ఈరోజు ఎంతో సంతోషకరమైన ఆనందమైనటువంటి రోజు. 91వ సంవత్సరంలో 91వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసుకొని మరి ఇప్పుడు 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఇక్కడ గెట్ టుగెదర్ అనేటువంటిది అందరూ కలిసి సంతోషంగా సమావేశమై మనం ఒక ఆనందమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే తపనతో మరి ఎంతో శ్రమ చేసి 2 నెలల పాటు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ సభాస్థలి ఇవన్నీ ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో నిర్వహించడము, ఈ రకమైనటువంటి సమావేశ స్థలము, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ గెట్ టుగెదర్లు నేను చూడలేదన్నమాట. నా వరకు నేను కనుక ఆలోచించినట్లయితే అది ఒక ముదావహము, సంతోషకరమైనటువంటి వార్త. ఈ 91వ సంవత్సరంలో నా 2వ కుమారుడు కృష్ణకిషోర్ కూడా ఇక్కడే చదివాడు. నేను మా పిల్లలు 3 ఇక్కడే చదివారు. ఆ 2వ కుమారుడు కృష్ణకిషోర్ కుమార్ ఇక్కడే 91వ సంవత్సరం మార్చిలో రాశాడు. మరి నేనే ఇంగ్లీషు, సోషల్ స్టడీసు ఎక్కువగా ఈ క్లాసులకి నిర్వహించడం అనేటువంటిది జరిగింది. చాలా వరకు ఎక్కువగా ఇంగ్లీష్ క్లాసులు అనేటివి, తర్వాత సోషల్ స్టడీస్ చెప్పడం అనేది. నేను సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుని అసలు ప్రాథమికంగా. అయితే మేము 2 సబ్జెక్టులు హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత. నా వరకు నేను చాలా ఆసక్తికరంగా ఇంగ్లీష్ అనేటువంటి దాన్నే నేను చెప్తూ వస్తూ ఉన్నాను. అట్లాగే రిటైర్ అయిన వరకు కూడా అదేవిధంగా చాలా వరకు మరి ఇక్కడ 1986లో వచ్చాను ఇక్కడ ఈ పాఠశాలకి. అక్కడి నుంచి 14 సంవత్సరాలు ఇక్కడ 2000 వరకు కూడా ఇక్కడ పనిచేశా. తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోట్ అయ్యి 2012లో రిటైర్ అయినా. ఒకటి విజయవంతంగా ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా భగవంతుడి అనుగ్రహంతో సమర్థవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త నాకు. అట్లాగే మీ అందరికీ కూడా మరి విద్యని అందించడం అనేటువంటిది ఆ రోజుల్లో మరి పుస్తకము, పాఠశాల గది అంటే 35 సంవత్సరాల క్రిందట మీకు అందించినటువంటి విద్యలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము సహ ఉపాధ్యాయులు. ముఖ్యంగా మరి జనార్దన ప్రసాద్ గారు, కనకసుందరరావు గారు, తర్వాత సత్యవతి టీచర్ గారు, తర్వాత నరసింహారెడ్డి గారు, అట్లాగే ముందునూరి శ్రీనివాసరాజు గారు. దాదాపు మేము ఒక 10 సంవత్సరాలు కలిసి పనిచేసాం అందరం కూడా ఇక్కడ ఈ పాఠశాలలో. మేమంతా కలిసి పనిచేయటం, మేమందరం కూడా ఏ అరమరికలు లేకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మేము అనేక విషయాలు తెలుసుకుంటూ పాఠాలు చెప్పాం. మాకు చేతనైనంత వరకు పాఠ్యాంశాలని చాలా చక్కగా విశదీకరించడానికి ప్రయత్నం చేశాం మేము. ఎందుకంటే
ఎవరు ఏ అంశంలో నిష్ణాత 100%గా ఉండటమనేది మానవుడికి కష్టమైన అంశం. అయితే తాను నేర్చుకున్నటువంటిది, తెలిసినటువంటిది విద్యార్థులకు అందించడం అనేటటువంటిది చాలా వరకు చాలా ఒక ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము అందరం కూడా చేశాం. అట్లాగే తర్వాత ఇక్కడ ఆశీనులైనటువంటి శ్రీ స్వర్ణ వేణుమాధవ్ గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. వారు మేము దగ్గర బంధువులు, ఆయన మా మేనల్లుడు కూడా. నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇక్కడ చెప్పడం అనేటువంటి. తర్వాత 35 సంవత్సరాల తర్వాత అందరినీ గుర్తుపెట్టుకోవటం, పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి అంశం. వచ్చిన తర్వాత పేరు తెలుసుకొని వెంటనే జ్ఞాపకం వస్తారు, ఓహో ఫలానా అనేటువంటిది. అట్లా ఈరోజు మనం అందరం కూడా కలుసుకున్నాం, అందరినీ గుర్తించడం జరిగింది. అందరికీ కూడా నేను కూడా అభినందనలు తెలియజేశాను, ఆశీర్వదించాం. అసలు ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా మేము చేయదగినటువంటి పని ఈ సందర్భం అనేటువంటి. అట్లా మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిస్థితుల ముందు ముఖ్యంగా ఆశీర్వదించడం. పెద్దవాడిగా కూడా బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో నేనే పెద్దవాడిని. నేను ఇప్పుడు 71 సంవత్సరాలు నా వయసు. సరే, ఏదో భగవంతుడి దయ వల్ల నేను 20 సంవత్సరాల వయసులో ఏ మైండ్ కలిగి ఉన్నానో 71 సంవత్సరంలో కూడా అదే మైండ్ కలిగి ఉన్నాను. అంటే బ్రతుకున్నంత వరకు కూడా మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా శక్తివంతంగా సమర్థతతో ఉండాలి అనేది నా కోరిక. అట్లాగే నేను మంచి ఆయురారోగ్యాన్ని కూడా కోరుకుంటా. భగవంతుడు ఏం చేస్తాడనేది తర్వాత విషయం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మానవ జీవితంలో ఉన్నది అంటూ ఏమి ప్రత్యేకంగా ఏమి ఉండదు. మరి మనం సృష్టించాడు కాబట్టి దీన్ని చాలా కాలం ఈ సమాజంలో కలుస్తాం, తింటాం, తాగుతాం, నిద్రిస్తాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. సరే, ఉన్నటువంటిది జాతస్య మరణం ధ్రువం అనేటువంటిది. అయినా కానీ మనం అందరం కూడా మంచి ఆయురారోగ్యాలను కోరుకోవాలి సమాజంలో. మనము అంటే మనము, మన బంధుమిత్రులు, మన సంతానం, కుమారుడు, కూతుర్లు, మనవడు, మనవడు అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలను కోరుకోవటం అనేది ముఖ్యం. అయితే కోరుకొని వాటిని మనం నెరవేర్చుకోవాలి అంటే కొన్ని మనము క్రమశిక్షణతో మనం చేయగలిగితేనే అవి మనం ఆ స్థాయిలోకి వెళ్ళగలం. అయితే మీరంతా కూడా ఏమి చిన్నపిల్లలు కాదు. అందుకనే మీరంతా కూడా మిత్రులే నాకు, నేను భావించేటటువంటి. నేను విద్యార్థిగా ఏదో చిన్నపిల్లలుగా ఏదో మాట చెప్పడానికనే ఎట్టి రాలేదు. అసలు నా ఉద్దేశం అది కూడా ఉండదు. కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని మనకు తెలియకుండానే జన్మతః వస్తూ ఉంటాయి. నేను ఏ విద్యార్థిని తొందరగా అసలు ఏరా అని పిలవాలి ఎవరిని, అప్పటికి ఇప్పటికీ కూడా. అట్లా కొట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఎవరిని కూడా నేను కొట్టల. అంటే అన్లెస్ హీ బిహేవ్ ఇన్ ఇండిసిప్లిన్ వే ఓన్లీ ఐ గేవ్ ఎ స్లాబ్. బాగా క్రమశిక్షణ అతిక్రమించినప్పుడు మాత్రమే చాలా పరిమితమైన సందర్భాల్లో ఒక దెబ్బ వేసామండి ఒంగోబెట్టి. అంత తప్పితే ఒక బెత్తాన్ని కూడా నేను ఉపయోగించిన సందర్భం లేదు. అంటే నేను ఇంట్లోనూ అదే పత్రం ఉంటాను, బయట అదే పత్రం ఉంటాం. మా కుమారులైనా బయట ఎంతోమంది చదువుకోవటానికి వచ్చుంటే మరి వాళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో ట్రీట్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక మనం సమావేశమైనాం, మీతో ముచ్చరించేటువంటి అంశాల్లోకి వచ్చేటప్పటికీ మీరు దాదాపు 49-50 సంవత్సరాల వయసులోకి వచ్చారు.
మీరంతా పెద్దవాళ్ళు, మీరు సంతానము, ఉద్యోగాలు ఇవన్నీ కూడా కొంతమంది ఆ స్థాయిలో చేరుకొని కూడా ఉంటారు, మంచి ఉన్నతమైన చదువులు చదువుతూ ఉంటారు. మీ సంతానం అనేటువంటి వాళ్ళు కూడా మీరు కూడా వాళ్ళని తీర్చిదిద్దండి బాగా. ముఖ్యంగా ఏంటంటే మానవ జీవితంలో కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనము కట్టుబడి ఉంటే పిల్లలు కూడా కట్టుబడి ఉంటారు. వాటి కొన్ని నేను నమ్ముకున్నటువంటివి, నేను నా శిష్యులకు నేర్పినటువంటి అంశాలు ఏంటంటే ఎక్కడికి పోయినా ఒక 4-5 మాటలే. ఏమిటంటే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస, నిస్వార్థము. వీటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతవరకైనా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను వాటిని ఆచరణలో పెట్టడానికి నేను ఉన్నానా లేదా ముందు, ఇవన్నీ మీకు చెప్తున్నామని కాకుండా నేను ఉన్నప్పుడే ఇతరులకు చెప్పేటటువంటి నైతిక హక్కు నాకు ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అట్లాగే చక్కగా మంచి సూత్రాలకు కట్టుబడి మీరు జీవితాన్ని గడుపుతూ మీ స్థాయిలో మీ ఉద్యోగాల్లో మనము ఇవాళ ఎట్లా ఉంటుందంటే చాలా వింటూ ఉంటే ఏం పని చేయకుండా సంపాదించాలి అనేటువంటి సూత్రం ఒకటి కనపడుతూ ఉంటుంది సమాజంలో. అట్లా కాకుండా మనం పనిచేస్తూ మన పిల్లలు కూడా అట్లాగే పనిచేయమని చెప్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి. అట్లా మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మీరు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్సుతో గౌరవంతో ఉపాధ్యాయుల మీద అందరి దగ్గరికి వెళ్ళి మరి ఎంతో శ్రమ అనే దానికి ఓర్చి అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించారు. మరి ఆ విధంగానే బయలుదేరి కట్టపాలెం సెంటర్ నుంచి కూడా ఎంతో ఉత్సాహంతో క్రమశిక్షణతో మనమంతా కూడా ఈ సభాస్థలికి చేరుకున్నాం. మరి చేరుకున్న దగ్గర నుంచి కూడా మీరు మా మీద ఎంతో ఆప్యాయాన్ని, అనురాగాన్ని, క్రమశిక్షణతో మమ్మల్ని ఎట్లాగంటే మమ్మల్ని ఒక బొకే శాలువాతో సత్కరించడం అనేటటువంటి చాలా ఒక గొప్ప విషయం అన్నమాట మనకు. కాబట్టి వాటన్నిటికీ కూడా చాలా ఆనందమైనటువంటిది, చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ ఈ 91 బ్యాచ్ విద్యార్థులు మిత్రులు మీరంతా అని చెప్పి మొట్టమొదటినే నేను చెప్పాను. కాబట్టి మీరు మా మంచి మిత్రులు, మీరంతా కూడా ఒక మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చారు. ఎంతో మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. మరి దానికి భగవంతుడు మిమ్మల్ని బాగా ఎల్లప్పుడూ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు, అట్లాగే సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపాలని, చాలా ఆనందకరంగా ఇట్లాగే మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ఒకటేంటంటే ఇప్పుడు ఎవరో ఏంటో ఎక్కడ చేస్తున్నారు అనేటిది కూడా ఏం తెలియదు. అయ్యో మేము ఫేస్ చూస్తే సరే అని గుర్తుపడతాం. ఈ అబ్బాయి నీ పేరేంటి, అయినా ఏంటని అంటే చెప్తూ ఉంటారు మామూలుగా. దాంట్లో నేను ఎప్పుడు నాకు ఈ విషయంలో మా స్నేహితుడు జనార్దన్ ప్రసాద్ గారు గుర్తుకొస్తాడు. ఇక్కడ పనిచేసేటటువంటి కాలంలో ప్రతిరోజు క్లాస్లో చూస్తాం, విద్యార్థుల్ని పాఠం చెప్తాం, అంతవరకు వస్తాం. నాబోటి వాడి సంగతి నేను చెప్పినటువంటిది, ఏ విద్యార్థి ఎవరో ఎక్కడ ఉంటాడో ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్యలు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నా విషయంగా నేనే అసలు చెప్పలేదు. కానీ మిత్రుడు జనార్దన్ ప్రసాద్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, ఏ గుట్ట మీద, ఏ చుట్టుపక్కన ఎక్కడ నివసించారు, ఏంటి, ఎవరి కుమారుడు, ఎవరి మనవళ్ళు మనవరాడు అనే విషయం బాగా చెప్పగలిగినటువంటి మంచి ఇంటెలిజెంట్ బ్రెయిన్ జనార్దన్ ప్రసాద్ గారు. అట్లాగే ఆయన అంతా కూడా ఎప్పుడు కూడా నేను గమనించినటువంటి అంశాలు,
క్లాసులో మ్యాథమెటిక్స్ చెప్తున్నా అదే విధంగా ఉంటాడు. స్టాఫ్ రూమ్లోకి వచ్చిన మేము ఏదన్నా కాస్త అలసిపోయినట్లున్నా సరే ఎంతో హాస్యమైనటువంటి జోకులు ఆ సందర్భానుసారంగా ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. మేమంతా ఎంతో ఉత్తేజితులయ్యేవాళ్ళం. జనార్దన్ ప్రసాద్ గారి యొక్క జోక్స్ అనండి, లేకపోతే తమాషా మాటలు అనండి, ఏమనే కానీ అట్లా మీరంతా కూడా ఆయన మాటలకి ఆయన చెప్పినటువంటి హాస్యోక్తులతో పాఠాన్ని చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన ద్వారా మీరు పొంది ఉంటారు. బాగా ఎక్కువగా చాలామందిని గుర్తుపెట్టుకొని ఉంటారు ఆయన. అది నేను చెప్పడం కారణం ఏంటంటే అది కూడా మాకు సంతోషకరమైన అంశమే. మా అందరికీ మాస్టర్ గారు ఎంత చక్కగా ఎంతమందిని గుర్తుపెట్టుకున్నారు ఏమిటి అనేది. కాబట్టి అట్లా మేమంతా కూడా మేము చూసిన సబ్జెక్టులో ఇక్కడ మరి టీచర్స్ చెప్పేవాళ్ళు లేనప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి శ్రీమతి సత్యనారాయణన్ గారు కూడా మరి పై క్లాసులకు కూడా బయోలాజికల్ సైన్స్ అనేటువంటి చాలా సమర్థవంతంగా బాగా చక్కగా బోధించేవాళ్ళు. మరి అందుకనే మీరు టీచర్ గారిని బాగా అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగే మన కనకసుందరరావు మాస్టర్ గారు, కనకసుందరరావు మాస్టర్ గారు నేను కూడా మామూలుగా దాదాపు ఒక 9 ఏళ్ళు అట్లా పనిచేశాం. సుమారుగా 91 నుంచి 2000 దాకా నేను ఉన్నాను ఇక్కడ. మరి మాస్టర్ గారు కూడా ఎంతో క్రమశిక్షణతో ఎంతో ప్రిపరేషన్తో మ్యాథమెటిక్స్ క్లాస్ టీచ్ చేస్తూ ఉండేవాడు. అంటే ఏంటంటే నేను పెద్దవాడిని కాబట్టి గమనించినట్టు మా స్నేహితుల యొక్క అంశాలను నేను చెప్తూ ఉన్నా. మాస్టర్ గారు చక్కగా బోధించడం క్రమశిక్షణతో, ఆయన ఎవరిని ఏమనడు, ఇంకా నాకంటే కూడా ఏమనడు నేను అనుకోవటం, కొట్టేసడం ఆయన ఎరగడు, ఎప్పుడూ నవ్వుముఖంతో అట్లాగే ఉండేవాడు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు నేను ఆయన వెళ్ళిన తర్వాత వెంబటే నేను వచ్చాను. మాస్టర్ గారు కూడా మంచి చక్కగా క్లాసుల్లో చక్కగా బోధించేవాడు. అట్లాగే ఈ శ్రీనివాసరాజు గారు మేము కూడా 9 సంవత్సరాలు పనిచేసాం. మరి ఆయన కూడా చక్కగా మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కొన్ని సందర్భాల్లో కూడా బాగా చక్కగా టీచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి శక్తి వంచన లేకుండా అటు బోధన క్రమశిక్షణ అనేటిది మీకు అందించడానికి ప్రయత్నం చేశాం. మీరు వాటిని స్వీకరించి ఇంత స్థాయికి మీరు వచ్చారు. మరి కాకపోతే మీరు ఎవరు ఏం చేస్తున్నారంటే మాకు తెలియదు కాబట్టి పరిచయ కార్యక్రమాల్లో చెప్తూ ఉంటారేమో బహుశా మీరు తర్వాత ఆ కార్యక్రమాలు విన్నప్పుడు మీరు ఎట్లా ఏ స్థాయిలో కూడా ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలుగా మీరు ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచి ఇట్లా మాకు సత్కారం చేసి మీకు 2 మాటలు వినిపించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ నాకు పేరున అనేటువంటి చెప్పగలను కానీ ఎవరు ఏమిటంటే నాకు లోతుగా అంశాలు ఏం తెలియదు. కాబట్టి ఈ ఏర్పాటు మీరందరూ కలిసే కొంతమంది దాన్ని ముందుకు వచ్చి దాన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చేసినటువంటి అందరికీ కూడా నేను మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు సంతోషం బాగా అందిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మీరు అందరు చిన్నవాళ్ళు కాబట్టి మంచి భవిష్యత్తు ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలని మళ్ళీ మరొకసారి ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిన్న విన్నపం, సమయాభావం వల్ల మన మిగతా గురువులను కూడా మాకు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. తర్వాత ఈ మన గురువుల యొక్క సందేశం తర్వాత మంచి పేరు గడించారు మన మిత్రుడు, అతనికి కూడా సన్మానం చేద్దామని అనుకున్నాం. మనం ఈ కార్యక్రమం మన గురువులు ఉపన్యాసం అయిన తర్వాత అతను కూడా సాధారణంగా ఆహ్వానించి సన్మానించుకుందాం అందరం. నెక్స్ట్ మనకి జనార్దన్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. నాతోటి ఉపాధ్యాయులందరూ నమస్కారాలు. ఇక్కడ ఎవరన్నా నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం. నా దగ్గర చదివిన విద్యార్థులు ఎంతో శ్రమకొచ్చి ఈ ఫంక్షన్ ఈ స్థాయిలో చేయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. టెక్నాలజీ బాగా పెరిగింది, భారీ స్థాయిలో చేశారు. అందువలన మీకు నా దగ్గర చదువుకున్న
విద్యార్థులు పిల్లలు నన్ను గుర్తుపెట్టుకోవడం కూడా నాకు ఆశ్చర్యమే. ఎందుకంటే మాస్టర్ అనేవాడు తిరగమొత్తలో కరివేపాకు లాంటి వాడు. ఆ కరివేపాకు ఉంటే దానికి కర్రీకి రుచి వస్తుంది. అలాగే మాస్టర్ కూడా అంతే అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చివరిదాకా గుర్తుపెట్టినవాళ్ళు చాలా తక్కువ. మీ అందరికీ నేను కొంచెం నాకు క్యాటరాక్ట్స్ వచ్చినాయి. ఈ కూర్చున్న వాళ్ళు నాకు సరిగ్గా కనపట్టలేదు. లేకపోతే అందరినీ పేరున పలకరించేవాడిని సాధ్యమైనంత. ఇప్పుడు ఇందాక ఊషా సాంబశివరావు కనపడ్డాడు. ఆ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఊషా సాంబశివరావు. అట్లాగే ఊషా సాంబశివరావు, ఊషా శివలీల ఇద్దరు ఇక్కడ ఉండేవాడు. ఊషా శివలీల పోయినసారి వాళ్ళు కండక్ట్ చేశారు గెట్ టుగెదర్. అట్లాగే ఈ పరిసర ప్రాంతాల్లో నక్కలారిపాలెంలో ఊషా రాధాకృష్ణమూర్తి అని నా స్టూడెంట్ ఉన్నాడు. వాడు ఊషా సాంబశివరావు తెలుసు అతను, వాళ్ళ చుట్టాయి. అట్లాగే మద్దు మెరిసి నాకు బాగా గుర్తు అమ్మాయి. వాళ్ళ అక్కయ్య లూకా కుమారి, వాళ్ళ నాన్న మద్దు జాను విఆర్ఓలో చేసేవాడు. ఆయన పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అనుకుంటా అతను. అలాగే పిల్లలు కొంతమంది ఉన్నారు. ఇందాక వేణుగోపాలరాజు కనపడ్డాడు. ఆ వేణుగోపాలరాజు కూడా ఇక్కడే పంచాయతీ ఆఫీస్ ఉంది, అక్కడ ఎదురుగా కాలువకట్ట దగ్గర ఉండేవాడు. ఇప్పుడు బాల్ హెడ్ వచ్చి గుర్తుపట్టలేకపోయాను. అలాగే పెరుగు బాపూజీ చాలా సన్నగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు. లావ్ అయ్యాడు, గుర్తుపట్టలేకపోయాను. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత శరీరాలు మారుతాయి. ఏదో మాబోటి వాళ్ళం మేము గడసబారి ఇట్లాగే ఉన్నాం, అసలు విషయం అది. అలాగే గుడిపూడి ప్రభాకర్, ఆల్వేస్ రిమెంబర్ హీస్ ఫేస్. ఏమిటో అబ్బాయి ప్రత్యేకత అంటే ఈజ్ డిసిప్లైన్. దానికి తగ్గట్టుగానే అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. అలాగే పంచకట్ట కొండలరావు పేరు మర్చిపోమన్నా మర్చిపోలేము. ఎందుకు మర్చిపోలేమంటే ఆ పేరు ఎవరికి ఉండదు. కొండలరావు ఫస్ట్ బెంచ్లో మన మాస్టర్ గారు అబ్బాయి కృష్ణ కిషోర్ పక్కనే కూర్చునేవాడు. వాళ్ళిద్దరూ ఒక్కడే బెంచ్ అనుకుంటా, కరెక్టేనా? నేను చెప్పిన మెమరీ పవర్ కొద్దిగా నాకు దెబ్బతిని ఉండొచ్చు. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో చదివిన తర్వాత వీళ్ళు బాగా మాకు నాటుకుపోయారు బుర్రలో. అట్లాగే ఇక్కడ పరిశుద్ధరావుని ముందు నేను గుర్తుపట్టలేను, కానీ తర్వాత గుర్తుపట్టాను. ఇక్కడ బ్లాక్ టీచింగ్ కూడా చేశాడు, మరి డైరెక్ట్ టీచర్ అయ్యాడు, ఇప్పుడు గుర్తులేదు బాగా. మొత్తం మీద చాలామంది పిల్లలు ఉన్నారు. ఇందాక అనురాధ అని వచ్చింది అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా గుర్తుపట్టాను. తర్వాత ముందు గుర్తుపట్టలేదు కానీ తర్వాత గుర్తుపట్టాను. అలాగే జక్రయ్య మహేష్ గారు అమ్మాయి సంధ్య కూడా వచ్చింది. సంధ్య గుర్తే, ఆ అమ్మాయి చెల్లెలు స్వప్న గుర్తే. అలాగే చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నాకు గుర్తున్నాను. అయితే అందరినీ నేను అటెండెన్స్ లిస్టర్లో మాదిరిగా సీరియల్ ఆర్డర్లో ఇవాళ నేను చెప్పలేను, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు. మాపోటి వాళ్ళు అవి కూడా గుర్తుపెట్టిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ హ్యాబిట్. అది అని బయటకు వస్తే చాలు టీచర్స్